హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 24th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ వన్ ఉంటుందండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.4లో నుంచి 3rd, 4th అండ్ 5th ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. అందులో 3rd ప్రాబ్లం వచ్చేసరికి, is it possible to design a rectangular mango groove whose length is twice its breadth and the area is 800 meter square? If so, find length and breadth అని అక్కడ ఇచ్చారని నేను రాయలేదు. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఇచ్చిన మెజర్మెంట్స్ ద్వారా మనం డిజైన్ చేయగలమా అని అడిగారండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఫ్రెండ్స్, మనం దీని ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పుకున్నామండి. ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు అంటే కంపల్సరీగా మనం అక్కడ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థం. దేని డిస్క్రిమినెంటు? మనకి ఈక్వేషన్ ఫామ్ చేస్తాం కదండి. ఎలా ఫామ్ చేస్తాం? ఇచ్చిన క్లూస్ని బట్టి. దాని ద్వారా ఫామ్ చేసిన ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి గ్రేటర్ దెన్ 0 కానీ ఈక్వల్ టు 0 కానీ వస్తే రియల్ రూట్స్ ఉంటాయి కాబట్టి పాసిబుల్ అవుతుంది అని చెప్పాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీకు కనబడిందంటే కంపల్సరీగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక రెక్టాంగిల్ మ్యాంగో గ్రూవ్ ఉందంట. మ్యాంగో గ్రూవ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక పాత్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక పాత్ అన్నట్టు. సరిగ్గా మనకి దాని మీనింగ్ అవసరం లేదు, కానీ జస్ట్ ఒక రెక్టాంగిల్ నేను ఇమాజినేషన్గా వేసుకున్నానండి. లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడండి. లెంత్ ఈజ్ అంటే లెంత్ ఈక్వల్ టు, ఈజ్ అంటే ఈక్వల్ టు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. ట్వైస్ అంటే 2 times అన్నట్టు అండి. సో ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంటే 2 into బ్రెత్. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, లెంత్ ఈక్వల్ టు 2 into బ్రెత్ అని రాశాను. అండ్ ద ఏరియా ఈజ్ 800 meter square. ఫ్రెండ్స్, ఇక్కడ యూనిట్ గమనించారా? మీటర్ స్క్వేర్. ఓన్లీ మీకు లెంత్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఎలా ఇస్తాడు 5 meters అలా ఇస్తాడు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ లెంత్ బ్రెత్ అయితే మీటర్స్ ఉంటుంది, ఏరియా అయితే మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఒకవేళ వాల్యూమ్ అయితే మీటర్ క్యూబ్ ఉంటుందండి యూనిట్. ఏరియా అనేది 800 meter square ఇచ్చారు. ఇఫ్ సో అంటే పాసిబుల్ అయితే అన్నట్టు అక్కడ ఫ్రెండ్స్. ఇఫ్ సో అంటే పాసిబుల్ అయితే అప్పుడు నువ్వు లెంత్తో బ్రెడ్తో కనిపెట్టు అని అన్నారు. ఫ్రెండ్స్, రెక్టాంగిల్ గ్రూవ్ అన్నా కాబట్టి నేను ఇమాజినేషన్గా అంటే ఒక ఇమాజినేషన్ చేసుకుని జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నానండి. ఇది లెంత్ అనుకున్నాను, ఇది బ్రెడ్త్. ఇది షేడ్ చేసింది ఏమవుతుందండి? ఏరియా అవుతుంది. లెంత్ ఈక్వల్ టు 2 into బ్రెత్ అండి. సో నేను ఇక్కడ బ్రెత్ని ఎక్స్ అని అనుకున్నాను అనుకోండి. అంటే ఫ్రెండ్స్, మీరు లెంత్ని ఎక్స్ అని అనుకోకూడదు. అంటే ఫ్రెండ్స్, మీకు గమనించారు లేదో, మనం థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్లో రాసుకుని, అంటే ఇచ్చిన క్లూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ విధంగా రైటింగ్లో రాసుకుని, అప్పుడు అంటే దేన్ని అనుకుంటే మనకి ఈజీగా వస్తుంది అన్నీ మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకుని దాన్ని ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి, మనకి ఇంకో టర్మ్ ఈజీగా వచ్చేగా మనం దాన్ని అనుకోవాలండి. మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనండి? సో నేను ఇక్కడ బ్రెత్ని ఎక్స్ మీటర్స్ అని అనుకున్నాను ఫ్రెండ్స్. సో లెంత్ మనకి ఏమవుతుందండి? 2 into బ్రెత్ కాబట్టి 2 into x meters. ఓకే, మనకి లెంత్ వచ్చేసాయి, బ్రెత్ వచ్చేసాయి. ఏరియా ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 800 meter square. సో గివెన్ అంటే క్వశ్చన్లో ఇచ్చింది అన్నట్టు. ఏరియా అంటే ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్ టు 800. ఫ్రెండ్స్, మన ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నప్పుడు యూనిట్స్ రాయవలసిన అవసరం లేదండి. జస్ట్ మనం ఫస్ట్లో ఈ విధంగా ఇస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఏరియా కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను అనుకుంటున్నాను కాబట్టి, అంటే క్వశ్చన్కి ఇచ్చా కాబట్టి మీటర్ స్క్వేర్ అని రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెంత్ కాబట్టి నేను మీటర్స్ రాశాను, యూనిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈక్వేషన్ ఫామ్ చేసేటప్పుడు మనం రాయవలసిన అవసరం అయితే లేదండి. లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్ టు 800. సో లెంత్ అంటే 2x అండి, బ్రెత్ అంటే x. సో 2x into x ఈజ్ ఈక్వల్ టు 800. 2x into x ఏమవుతుందండి? x square ఈక్వల్ టు 800. ఫ్రెండ్స్, ఇక్కడ 2 అనేది x స్క్వేర్ని ఇంటూ చేస్తుందండి. సో ఈ ఇంటూ చేస్తున్న 2ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుందండి. సో ఈ విధంగా 800/2 అంటే 400 అండి. అంటే టోటల్గా మనకి x స్క్వేర్ ఈక్వల్ టు 400. అంటే ఇక్కడ ఒక స్టెప్ వదిలేసానండి. x స్క్వేర్ ఈక్వల్ టు 400 వస్తుంది. సో నేను దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేసినట్టయితే x స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే అది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లేదండి. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ చేసుకుని డిస్క్రిమినెంట్ కట్టి ఇప్పుడు పాసిబుల్ అయితే లెంత్ బ్రెత్ కనిపెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాశానండి. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఏం చేశాను ఫ్రెండ్స్? నేను x టర్మ్ యాడ్ చేశాను. ఏ విధంగానే మనం ఏ టర్మ్ని యాడ్ చేయకూడదండి, కానీ ఒకవేళ యాడ్ చేసామంటే దానికి వాల్యూ ఉండకూడదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను x టర్మ్ని యాడ్ చేశాను, కానీ 0 into x అంటే మనకి ఎంత అవుతుందండి? 0. సో దానికి వాల్యూ లేదు. మరి ఎందుకు యాడ్ చేసాము అంటే ఈ స్టాండర్డ్ ఫామ్గా తీసుకురావడానికి.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేశానండి. ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి 0, సి వాల్యూ వచ్చేసి -400 అండి. సో డిస్క్రిమినెంట్ క్యాపిటల్ డి ఈక్వల్ టు బీ స్క్వేర్ -4ac. డిస్క్రిమినెంట్ అనగానే మీకు ఇది గుర్తుకు రావాలండి, బీ స్క్వేర్ -4ac. సో బి అంటే 0 అండి. సో 0² -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే -400. సో 0² అంటే 0 అండి. సో మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 400. 4 ఇంటూ 400 అంటే మనం ఎలా చేస్తామండి, 4 ఇంటూ 400. ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేసే 4 ఇంటూ 4 ఎంత అండి 16. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2. సో పక్కన రాసే అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో 1600 అనేది పాజిటివ్ వాల్యూ. సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే కంపల్సరీగా మనకి ఏమొస్తాయండి, రూట్స్ అనేవి రియల్ రూట్స్ వస్తాయి. అంటే రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వస్తాయి, అంతకన్నా ముందు రియల్ రూట్స్ వస్తాయి మనకి. సో కంపల్సరీగా రూట్స్ ఉంటాయి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. సో అందుకని చెప్పి చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగిల్ గ్రూవ్. ఇది రాసేందుకు కంపల్సరీ మీకు హాఫ్ మార్క్ అన్న ఉంటుందండి. ఎందుకంటే అక్కడ అడిగేడు క్వశ్చన్లో ఇదేనండి, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడండి. సో కంపల్సరీగా దానికి మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఇట్ ఈజ్ పాసిబుల్ అని రాయాల్సి ఉంటుంది. సో వీ ఫైండ్ ద రూట్స్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పాసిబుల్ అయితే మనకి రూట్స్ కాదండి, లెంత్ బ్రెడ్త్ కనిపెట్టమన్నారు. మనం దీనికి రూట్స్ కనిపెడితే అప్పుడు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. అవి తీసుకెళ్ళి లెంత్ బ్రెడ్త్కు సబ్స్టిట్యూట్ చేస్తే వాటి యొక్క వాల్యూస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ x² -400 అనేది మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా రాసుకుని, అంటే ఏబిసితో కంపేర్ చేసుకుని మనం డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చండి. అలా చేసిన మనకు రూట్స్ వస్తాయి. కానీ ఇలా ఉన్న వాటిని చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేయగలదో కూడా చెప్తున్నానండి. అంటే ఇక్కడ మధ్యలో ఎక్స్ టర్మ్ లేని వాటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని a² - b² ఫార్ములా మనకి అడ్జస్ట్ చేసేగా చూసుకోవాలండి. a² - b². అంటే ఈ ఫార్ములా ఏంటండి, a + b ఇంటూ a - b. ఓకేనా ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి 2 ఫ్యాక్టర్స్ రావాలి. సో ఈ ఫామ్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడ్జస్ట్ అయ్యింది అంటే కంపల్సరీగా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇదో ఫ్యాక్టర్స్ వస్తే మనకి జీరోస్ కనిపెట్టడం చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 400 ఉందండి. 400 నేను ఏ విధంగా రాశాను అంటే 20 ఇంటూ 20 అంటే 400. సో 20 ఇంటూ 20నే ఏ రాసుకోవచ్చండి, 20². ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, 400ని 20² అని రాశానండి. ఇది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏ ఫామ్గా ఉంది, a² - b². సో ఏ ప్లేస్గా ఎంత అండి, ఎక్స్ ఉంది, బి ప్లేస్గా 20. సో ఇంకో a + b ఇంటూ a - b. ఈ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. సో x + 20 ఇంటూ x - 20. సో 2 ఫ్యాక్టర్స్ వచ్చేసాయండి. మనకి ఏమవుతుంది, ఏదో ఒక ఫ్యాక్టర్ కంపల్సరీగా ఈక్వల్ టు 0 అయిపోతే ఈ టోటల్ ప్రోడక్ట్ అనేది 0 అయిపోతుంది. అదే మనం ఫ్యాక్టరైజేషన్లో చెప్పుకున్నట్టు. సో x + 20 = 0 ఆర్ x - 20 = 0. x = ఈ +20 నెట్పక్క పంపించేస్తే -20 అండి, ఆర్ ఈ -20 నెట్పక్క పంపించేస్తే +20. ఫ్రెండ్స్, x అనేది మనకి ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే మెజర్మెంటే కదండి. సో ఉంటే 0 ఉంటుంది, లేదా పాజిటివ్ వాల్యూ ఉంటుంది, అంతేకాని నెగిటివ్ వాల్యూ ఉండదు. సో x ఈజ్ -20, ఈ x ఈజ్ ఈక్వల్ టు -20 ఈజ్ ఎలిమినేటెడ్. ఇక్కడ ఇది కూడా రాయండి ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఎలిమినేట్ చేసాం అన్నది కూడా మీరు రాస్తే, లెంత్ and breadth cannot negative. సో x ఈజ్ నాట్ ఈక్వల్ టు -20. ఓ చిన్న పాయింట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇది రాయిపోతే మార్క్ రావా అని కాదండి, ఇది రాశారు అనుకోండి, ఇంకా మీకు క్లారిటీగా ఫుల్ క్లారిటీతో చేశారు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు x = వాల్యూ ఏంటంటే మనకి 20. సో x అంటే ఏంటంటే మనకి బ్రెడ్త్ అని అనుకున్నాం ఫస్ట్లో. సో బ్రెడ్త్ ఈక్వల్ టు అదే x ఇక్కడ ఈక్వల్ టు యారో మార్క్స్ పెట్టాను, x ఈక్వల్ టు బ్రెడ్త్. సో x వాల్యూ ఎంత అంటే మనకి 20. సో 20 మీటర్స్ బ్రెడ్త్. అలాగే 2x ఈక్వల్ టు లెంత్. సో లెంత్ అంటే మనకి ఏంటండి, అదే 2x కాబట్టి 2 ఇంటూ x అంటే ఎంత అండి 20. సో 2 ఇంటూ 20 = 40 మీటర్స్. మీ ఇష్టం అండి, ఇలా రాసినా పర్లేదు, లేకపోతే ఇక రాయకపోయినా డైరెక్ట్గా ఇలా రాసినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి 3rd ప్రాబ్లం అండి. ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ అండి, sum of ages of 2 friends is 20 years. 4 years ago, the product of their ages in years was 48. Is this situation is possible? If so, determine their present ages. సేమ్ టు సేమ్ అండి, ఇందాక ప్రాబ్లమే, అంటే కొంచెం క్వశ్చన్ మార్చారు కానీ సేమ్ టు సేమ్ మోడల్ కదండి. ఈజ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్. సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా అంటున్నాడు అండి. సో దాన్ని పాసిబుల్ అవుతుందా లేదని మనం చెప్పలేం. చెప్పాలి అంటే ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ కట్టాలి. అది గ్రేటర్ దాన్ 0 వస్తే పాసిబుల్ అవుతుంది, లెస్ దాన్ 0 వస్తే పాసిబుల్ అవ్వదని చెప్పడం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం.
ఇఫ్ సో ఒకవేళ పాసిబుల్ అయినట్టయితే డిటర్మైన్ ద ప్రజెంట్ ఏజెస్ అని అన్నాడు. పాసిబుల్ అయితేనే, అవ్వకపోతే వద్దు అని అన్నారు. అవ్వకపోతే మనకి ఎరగా రావు కదండి. చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. స్టార్ ఒకరు, హ్యాష్ ఒకరు, అంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ఫ్రెండ్స్ యొక్క ఏజ్ 20 years అంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను ఏమనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, లెట్ ద ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రెండ్ ఈక్వల్ టు X years అని అనుకుంటున్నానండి. లెట్ ద ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రెండ్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఫ్రెండ్ ఈక్వల్ టు X years అని అనుకుంటున్నాను. అప్పుడు సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మనం ఇటువంటి చాలా చేసామండి. టోటల్లోంచి ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ తీసేసామనుకోండి, ఇంక మిగిలిందంతా ఎంతండి? సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్. సో ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్ X years అయితే సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి? 20 - X. అంటే టోటల్ ఇద్దరికి కలిపితే ఎంత ఏజ్ ఉంటుంది, అందులోంచి ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్ రిమూవ్ చేసేయడమే, అంతే కదా ఫ్రెండ్స్. సో 20 - X years అయిందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 years ago అన్నాడండి, అంటే 4 సంవత్సరాల క్రితము. ఏజ్ అనేది ఏమవుతుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఒక 50 years అని అనుకుందాం, అంటే 50 కాదనుకోండి, ఎగ్జాంపుల్గా 50 years అని అనుకుందాం. 4 సంవత్సరాల క్రితము నా ఏజ్ ఎంత ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారండి? 4 సంవత్సరాల క్రితం కాబట్టి 4 సంవత్సరాలు తగ్గిస్తాం, అంతే కదా ఫ్రెండ్స్. సో 46 అని అంటాం. సేమ్ ఇక్కడ కూడా 4 years ago ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఈక్వల్ టు X - 4. ఇంకా తన ప్రజెంట్ ఏజ్ X. సో 4 సంవత్సరాల క్రితం అంటే ఇంకా X - 4 years. సేమ్ టు సేమ్ అండి. 4 years ago ఏజ్ ఆఫ్ ద సెకండ్ ఫ్రెండ్ ఈజ్, తన యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 20 - X. సో 4 సంవత్సరాల క్రితము అంటే తన యొక్క ప్రజెంట్ ఏజ్ గురించి 4 సంవత్సరాలు మైనస్ చేయాలి. ఇంకో 20 - X, ఇది ప్రజెంట్ ఏజ్ అండి. 4 సంవత్సరాలు అన్నాడు కాబట్టి -4 ఈక్వల్ టు 20 - 4 అంటే 16 అదే 20 - 4 అంటే 16 అండి, -X. సో అలాగే ఉంటుంది. అది ఇయర్స్ అండి, యూనిట్స్ అంటే ఏజెస్కి యూనిట్స్ ఉంటాయండి, మనం సంవత్సరాలుగానే కదా చెప్తాము. అది అంటే ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడండి, ఇంకో ఏజెస్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చాడు, మరి మంత్ డేస్ కూడా ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈక్వల్ టు 48 అంటే చాలామంది ఇది ఇంటూ చేసి 48కి ఈక్వల్ చేస్తారండి. 4 years ago 4 సంవత్సరాల క్రితం వారి యొక్క ఏజెస్ను ప్రొడక్ట్ చేస్తే 48 వస్తుందంట. అందుకని చెప్పి ఇంకో 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్ X - 4, సెకండ్ ఫ్రెండ్ యొక్క ఏజ్ 16 - X ఈక్వల్ టు 48. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి మనం ఏ విధంగా చేస్తామండి? ఇంకో ఫస్ట్ X ఇంటూ 16X, తర్వాత X ఇంటూ -X² అంతే కదా ఫ్రెండ్స్. తర్వాత -4 ఇంటూ 16, మైనస్ ఇంటూ ప్లస్, -4 ఇంటూ 16 అంటే 64. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ X, 4X ఈక్వల్ టు 48. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి -X² ఇంక ఇక్కడ ఉన్నది రాసానండి. తర్వాత ఇక్కడ 16X ఉందండి, ఇక్కడేమో 4X ఉంది. సో 16X + 4X అంటే ఎన్ని ఎక్స్లు ఉన్నట్టు? 20X. సో 20X. ఈ 48ని ఇటుపక్క తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమవుతుందండి? ఇక్కడ ఆల్రెడీ -64 ఉంది. ఆ 48ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే -48 అవుతుందండి. సో -48 -64 -48 అంటే -112 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఈ ప్లేస్లో 112 రాసుకున్నాను ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్, మీకు ప్రతి స్టెప్ మీకు సింప్లిఫికేషన్ బాగా వచ్చు అనుకుంటే వీడియోని పాస్ స్కిప్ చేస్తూ చూడొచ్చండి. మీకు ప్రతి స్టెప్ బేసిక్గా నేర్చుకుంటే మాత్రం మీకు ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఉన్నారండి. మీకు ఎవరైతే అలా నేర్చుకుంటారో నేను వారి కోసం ప్రతి స్టెప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంక ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత నేర్చుకోవడానికి కుదరదు. మనం బేసిక్గా ఇంకా 10th దాకా ఏదో అయిపోయింది అనుకోండి, 10thలోనన్నా మనకి బేసిక్స్ ఒకవేళ రావు అంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. ఒకవేళ రాకపోతే నేర్చుకోమని అంటున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఏ డౌట్ ఉన్నా సరే అక్కడైతే కొంచెం క్లారిటీగా చెప్పడానికి బాగుంటుంది, మీకు అడగడానికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్ చేయట్లేదు, అదేవిధంగా ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, చూస్తున్నారు కానీ. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తుందండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. ఓకేనండి. అయితే కష్టపడి ఒక ఈక్వేషన్ తెప్పించుకున్నాము. -X² + 20X - 112 ఈక్వల్ టు 0. మైనస్ ఉంచేద్దామండి, అలాగా రెండు పక్కల ఇంటూ చేద్దామంటే మీ ఇష్టం ఏదైనా ఒకటి. ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దానికి ఏం కనిపెట్టాలండి? డిస్క్రిమినెంట్. అది కనిపెడితే మనకి ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా లేదా అన్నది మనకు తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దీనికి డిస్క్రిమినెంట్ కడతామండి. ఒకవేళ >0 వస్తే ఎక్స్కి రియల్ రూట్స్ ఉన్నట్టు, రియల్ రూట్స్ ఉంటే
అంటే వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ ఉన్నాయంటే మనకి ఏజెస్ వచ్చేస్తాయి. సో, పాజిబుల్ అవుతున్నట్టు. ఒకవేళ దీనికి డిస్క్రిమినెంట్ కట్టినప్పుడు లెస్ దాన్ 0 వచ్చింది అనుకుందాం. అంటే ఎక్స్‌కి ఏంటంటే ఇక్కడ రియల్ రూట్స్ లేనట్టు. రియల్ రూట్స్ లేకపోతే ఇక్కడ మనకి ఏజెస్ ఎలా వస్తాయి? ఏజెస్ రాకపోతే సిట్యుయేషన్ అనేది పాజిబుల్ అవునట్టు. ఓకేనా ఫ్రెండ్స్ అది. ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్. ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఇది అదే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇదండి. నేను డైరెక్ట్‌గా ఇంక మైనస్‌తో ఏమి ఇంటూ చేయలేదండి. డైరెక్ట్‌గా అదే చేశాను. అదే కంపేర్ చేసుకున్నాను. ఏ వాల్యూ వచ్చేసి -1. ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది డౌట్ పడతారండి. ఎక్స్ స్క్వేర్‌కి ముందు ఉంది ఏ. సో, ఎక్స్ స్క్వేర్‌కి ముందు మైనస్ ఉంది కదా! ఏ వాల్యూ ఓన్లీ మైనస్ వేస్తారండి. ఇక్కడ ఒక సింబల్ ఉంది అంటే కంపల్సరీగా దానికి ఒక నెంబర్ ఉంటుందండి. ఒక నెంబర్ లేకుండా ఓన్లీ ప్లస్ ఉందండి. దాని మీనింగ్ ఏంటి అసలు? ఓన్లీ మైనస్ ఉంది. దాని మీనింగ్ ఏంటి అసలు? ఇప్పుడు +2 అని ఉందనుకోండి అంటే ఏంటి? 2 ఎక్కువ లేదా 2 యాడ్ చేయమని అది. ఒకవేళ -2 ఉందనుకోండి 2 తక్కువ లేదా 2 సబ్స్ట్రాక్ట్ 2 తీసేయమని. అంతేగాని ఇప్పుడు ఓన్లీ మైనస్ ఉందనుకోండి దాని మీనింగ్ ఏంటి? ఒక మైనస్ అంటే ఒకటి ఏం తీసేయాలి? ఓకేనా ఫ్రెండ్స్? అది మీరు చూసుకోవాలండి. ఓన్లీ మైనస్ ఉందంటే ఇక్కడ 1 ఉన్నట్టు. ఓన్లీ ప్లస్ ఉందంటే ఇక్కడ 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ ఇవ్వలేనప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వి ఇప్పుడు ఒకవేళ +2 ఉంటే ప్లస్ పక్కన ఏమీ లేదంటే 1 అన్నట్టు మళ్ళీ ఇది +12 అనుకుంటారండి. ఇలాంటివి వద్దండి. అంటే ఒకవేళ మీరు అనుకుంటారేమో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, అదండి. అయితే ఇక్కడ ఓన్లీ మైనస్ ఉంది కదా! మరి ఇక్కడ ఏమున్నట్టండి వాల్యూ? -1 ఉన్నట్టు. సో, బి వచ్చేసి +20, సి వచ్చేసరికి -112. సో, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. బి అంటే b² అంటే 20² -4 ఇంటూ ఏ అంటే -1, సి అంటే -112 అదే 112. 20² అంటే 20 ఇంటూ 20 400 అండి. మైనస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ అక్కడికి ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే టోటల్ సింబల్ మైనస్. 4 ఇంటూ 1 4 ఇంటూ 112 448 ఈక్వల్ టు ఇది ఎంతండి? 400 నుంచి 448. ఓ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న మిస్టేక్. 48 ఈజ్ లెస్ దెన్ 0. అంతే కదండి. -48 వచ్చిందండి మనకు ఆన్సర్. సో, -48 అనేది లెస్ దెన్ 0. సో, లెస్ దెన్ 0 వస్తే డిస్క్రిమినెంట్ ఏమవుతుందండి మనకి? నో రియల్ రూట్స్. సో, సిచ్యువేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఇస్తే బాగుంటుంది. అంటే రూట్స్ కని పెట్టక్కర్లేదు కదా! అదే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి దానికి రూట్స్ కని పెట్టాలి. ఎందుకంటే రియల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాయింట్ కంపల్సరీ అండి. కంపల్సరీగా రాయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్ ప్రాబ్లం అండి ఈ వీడియోకి, ఈ లెసన్కి కూడా ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మీరు ఏ సమ్ కావాలన్నా అంటే ఏ కాన్సెప్ట్ ఏ సమ్ ప్రతి ప్రాబ్లం మనకి ఛానల్లో అయితే ఉంటాయండి. మొత్తం నేను ఒక చాప్టర్ చేశాము అంటే కంపల్సరీ మీకు ప్రతి సమ్ అందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఏ సమ్ వదలకుండా నేను ప్రతి ప్రాబ్లమ్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే అదే చేశానంటే చెప్పాను ఫ్రెండ్స్. సో, మీరు ఏ ప్రాబ్లం అయినా చెక్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ నేను ఏమన్నా ప్రాబ్లం మర్చిపోతే మీరు నాకు కామెంట్లో కూడా అడగొచ్చండి. ఈ ప్రాబ్లం చెప్పలేదు మాకు చెప్పమని. ఓకేనా ఫ్రెండ్స్? నేను వీడియో అయితే చేస్తానండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ ద పెరిమీటర్ 80 meters అండ్ ఏరియా ఈజ్ 400 meters square? ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఒక రెక్టాంగులర్ పార్క్ ఉందంట, దాని యొక్క పెరిమీటర్ 80 meter అంట, అంటే ఏరియా వచ్చేసి 400 meters square అంట. అంటే ఆ మెజర్మెంట్స్తో మనం ఒక రెక్టాంగులర్ పార్క్ని మెజర్ చేయొచ్చా? డిజైన్ చేయొచ్చా అంటే బిల్డ్ చేయొచ్చా అని కట్టొచ్చా అన్నట్టు. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే వెంటనే మనకి డిస్క్రిమినెంట్ అన్న పార్ట్ గుర్తుకు రావాలండి. ఇఫ్ సో అంటే పాసిబుల్ అయితే ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే ఫ్రెండ్స్, మన పెరిమీటర్ ఇచ్చారండి. మన అందరికీ తెలుసు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే చుట్టుకొలతండి. 2 ఇంటూ L ప్లస్ B అనేది మనకి పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ ఎక్స్ అనుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిందని చూడండి ఫ్రెండ్స్. పెరిమీటర్ ఈక్వల్ టు 80 meters. సో, పెరిమీటర్ అంటే ఏంటండి? 2 ఇంటూ L ప్లస్ B. సో, ఇక్కడ ఇంటూ చేస్తుందో ఇటుపక్క పంపించేస్తే ఇంకోండి 80/2. 80/2 అంటే 40 అండి. సో, L ప్లస్ B ఈక్వల్ టు 40. ఫ్రెండ్స్, ఇది మనకి ఇచ్చిన క్లూ అన్నట్టు. ఇందాక క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారండి? లెంత్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రెడ్త్ అని ఇచ్చారు. అంటే లెంత్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రెడ్త్. అక్కడ మనకి డైరెక్ట్గా క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారు. దాన్ని మనం ఈ విధంగా మార్చుకుని అప్పుడు మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి, దేన్ని
దేన్ని ఎక్స్ అనుకుంటే మనకి ఈజీగా వస్తుంది అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 40. సో నేను ఈ ప్లస్ బిని ఇటుపక్క పంపించేసినట్టు అయితే ఏమవుతుందండి, 40 మైనస్ బి అవుతుందండి. సో లెంత్ ఈక్వల్ టు 40 మైనస్ బి. ఇక్కడ ఫ్రెండ్స్ మన ఇష్టం దేనన్నా ఎక్స్ అనుకోవచ్చండి, కానీ నేను మ్యాక్సిమం ఎల్ ఈక్వల్ టు అంటే ఒక మెజర్మెంట్ని ఈక్వల్ టుతో డినోట్ చేసామంటే ఇటుపక్క ఉన్నదాన్ని మనం ప్రతి సమ్లోనే అనుకుంటామండి. మ్యాక్సిమం అన్ని సమ్లోనే మనం ఇలాగే అనుకున్నాం. ఇలా అనుకున్నా వస్తుందండి, లేదు దీన్ని ఎక్స్ అనుకుని చేసినా మీ ఇష్టం అండి, ఏదైనా వస్తుంది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పు అయితే కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అంటే నాకు క్లారిటీగా ఉంటుంది ఈ విధంగా రాసుకుని అప్పుడు ఇటుపక్క ఉన్నదాన్ని నేను ఎక్స్ అని అనుకుంటానండి, మీకు ఏ సమ్లోనైనా గమనించినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, సో బ్రెత్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అని అనుకున్నానండి. అప్పుడు లెంత్ మనకి ఏమవుతుందండి, 40 మైనస్ బ్రెత్ కాబట్టి 40 మైనస్ బ్రెత్ అంటే ఎంత, ఎక్స్. సో మన గోల్ ఏంటంటే ఇక్కడ లెంత్ని బ్రెత్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోనే పెట్టుకోవాలి. ఎందుకు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అది మనకి ఏంటంటే వేరియబుల్ ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వైని వాడుకోవచ్చు కదా అని. వైని ఇక్కడ వాడకూడదండి. ఏ సమ్లోనైనా సరే అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఒక వేరియబుల్గా ఉండాలి. నువ్వు వై వాడావు అనుకో, టోటల్గా ఈ మొత్తం సమ్ అంతా వైలోనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్రెత్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండి, లెంత్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ మీటర్స్ అండి. సో ఏరియా ఈక్వల్ టు ఇచ్చారండి మనకి 400 మీటర్ స్క్వేర్. చూసారా ఫ్రెండ్స్, ఏరియా అనేటప్పటికి మనకి యూనిట్ ఏమైందండి, మీటర్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఏరియా అంటే మనకి ఏంటండి, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ అంటే ఎంత అండి, 40 మైనస్ ఎక్స్ ఇంటూ బ్రెత్ అంటే ఎంత అండి, ఎక్స్. సో ఇక్కడ ఇంటూ ఎలా చేస్తారు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఇది ఇంటూ ఇది, తర్వాత ఇది ఇంటూ ఇది. 40 ఇంటూ ఎక్స్ 40x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాసానండి, తర్వాత ప్లస్ 40x. సో ఈ ప్లస్ 400 ఇంటిపైకి తీసుకొచ్చేస్తే మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సేమ్ మైనస్ ఉంచేసి చేసిన డిస్క్రిమినెంట్ కనిపించండి, లేదంటే మైనస్ పోగొట్టినా పర్లేదు. సో నేను ఇక్కడ మైనస్ పోగొట్టినండి, అంటే టూ సైడ్స్ ఈక్వేషన్కి మైనస్ ఇంటూ చేశాను, అంటే ఇక్కడ రాయలేదు ఫ్రెండ్స్. ఎలాగా మైనస్ ఇంటూ 0 0 కదా, అందుకని. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 40x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా సమ్ అవ్వలేదండి, దీనికి మనం ఏం కనిపెట్టాలి, డిస్క్రిమినెంట్ కనిపెట్టాలి. ఒకవేళ రియల్ రూట్స్ వస్తే అప్పుడు లెంత్ బ్రెడ్త్ కూడా కనిపెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈక్వేషనే కదండి మనకు వస్తా. సో ఇక్కడ తీసుకున్నానండి, కంపేర్ చేశాను. ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి -40, సి వాల్యూ వచ్చేసి 400 అండి. సో చూడండి ఫ్రెండ్స్, డిస్క్రిమినెంట్ డి ఈక్వల్ టు క్యాపిటల్ డి ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే -40 అండి, సో -40 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఈ సింబల్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. ఈ 40కి వచ్చినప్పుడు 40 ఇంటూ 40 ఇంటూ 40. ఫ్రెండ్స్, ఇలా జీరోస్తో మనకి ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు 4 ఇంటూ 4 ఎంత అండి, 16. ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో, అంటే ఇలా పక్కన వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న షార్ట్ కట్ అనుకోండి, జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, సో 1600 మైనస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 400, 4 ఇంటూ 400. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, జీరోతో ఉంది. 4 ఇంటూ 4 ఎంత అండి, 16. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్, సో 1600. ఓకేనా ఫ్రెండ్స్, సో 1600 మైనస్ 1600 జీరో. అంటే దేని వాల్యూ అండి, డిస్క్రిమినెంట్ వాల్యూ. డిస్క్రిమినెంట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac యొక్క వాల్యూ మనకి జీరో వచ్చింది అంటే కంపల్సరీగా దీనికి రియల్ రూట్స్ ఉంటాయి. అంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలే కదండి, అంటే మన వాల్యూస్ వస్తాయి. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ రెక్టాంగులర్ పార్క్ అని రాస్తే సరిపోద్దండి. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ చెప్పాను, డిస్క్రిమినెంట్ మనకి ఈక్వల్ టు 0 వచ్చిందంటే దానికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఏంటన్నది కూడా మనం చెప్పేసుకోవచ్చు డైరెక్ట్గా ఈజీగా ఫార్ములాతో. -b/2a -b/2a రెండు ఒకటే. ఈ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయన్న దాని గురించి కూడా నేను వీడియో అయితే ఫ్రెండ్స్ నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పేటప్పుడు అక్కడే చెప్పానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. రూట్స్ ఆర్ -b/2a -b/2a. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మైనస్ ఉంది. బి అంటే ఎంత అండి, -40. ఇంకో చూడండి ఫ్రెండ్స్, -40/2 ఇంటూ ఏ అంటే 1. సో ఇంక సెకండ్ కూడా అదే కదండి అవుతుంది. ఇప్పుడు మనకి రూట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 40/2 దట్ ఈక్వల్ టు 20, ఓకేనా ఫ్రెండ్స్, అంటే టోటల్గా మనకి 2 వాల్యూస్ ఎక్స్ యొక్క వాల్యూస్ 20 వచ్చాయండి. ఇప్పుడు చివరిగా రాయగండి, లెంత్ బ్రెడ్త్ అన్నాడు కదా, మనం ఏమనుకున్నామండి, బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. కాబట్టి బ్రెడ్త్ ఎక్స్ అంటే ఎంతండి మనకి ఇవి ఎక్స్ వాల్యూస్ ఫ్రెండ్స్. మీరు ఏదో వాల్యూస్ అనుకోవచ్చండి. రూట్స్ అంటే ఏంటండి, ఎక్స్ యొక్క వాల్యూస్ అంతే. ఇక్కడ రూట్స్ ఆర్ -b/2a ఎలా నోట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ అని రాసుకోండి. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -40/2 ఈక్వల్ టు 20, సో
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాకపోతే ఒక పాయింట్ రాద్దామని, అంటే కన్ఫ్యూజ్ పడతారండి కొంచెం మంది. రూట్స్ ఆర్ 20, 20 అంతే సరిపోద్దండి. దేర్ ఫోర్ బ్రెడ్త్ ఈక్వల్ టు, బ్రెడ్త్ అంటే మనకి ఎక్స్ మీటర్స్ అండి, ఎక్స్ వాల్యూ అంతే మనకి 20, సో 20 మీటర్స్. లెంత్ ఈక్వల్ టు ఎంత అండి, 40 మైనస్ ఎక్స్, అంతే కదా ఫ్రెండ్స్ ఒక్క నిమిషము. ఓకేనండి, అంటే బ్రెడ్తో ఫస్ట్లో నేను ఇది ఎక్స్ 40 మైనస్ ఎక్స్ అయిందేమో అని ఒకసారి చూసుకున్నానండి. సో ఫ్రెండ్స్ లెంత్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ అంటే 40 మైనస్ 20, దట్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఓకే, లెంత్ బ్రెడ్త్ సేమ్ లెంత్ అండి, అదే సేమ్ మెజర్మెంట్ కదండి 20. సో ద వాల్యూ ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 20 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంతటితో ఈ లెసన్ అయితే అయిపోయినట్టేనండి. నెక్స్ట్ వీడియోలో అంటే మనం బేసిక్గా క్లాస్ 10 స్టూడెంట్స్కే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం బేసిక్గా చేసే తప్పులు అంటే మిస్టేక్స్ అన్న దాని గురించి వీడియో అయితే చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మాకు క్లాప్స్ కొట్టాక మరి వీడియో లెసన్ అయిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కానీ నేను 1 డేలో రిప్లై అయితే ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చు.